హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం సండే వీడియోలో స్పెషల్ చూడండి ఫ్రెండ్స్. నిజంగా హిండెన్బర్గ్ స్కామ్ చేసిందా, అదానీ గ్రూప్ వాళ్ళు స్కామ్ చేశారా? సరే, హిండెన్బర్గ్ వాళ్ళు లేటెస్ట్ కామెంట్స్ మీరు వినే ఉంటారు. అలాగే సెబీ చైర్పర్సన్ యొక్క రిప్లై కూడా వినే ఉంటారు. కానీ వీటి యొక్క ఇంపాక్ట్ రేపటి మార్కెట్ మీద ఖచ్చితంగా ఎలా పడుతుంది, లేదా రేపటి మార్కెట్లో ఈ థీమ్ని బేస్ చేసుకొని ఎట్లా ప్లే చేయాలి, ఇది బహుశా ఏంటంటే మీరు ఎక్కడ కూడా వినుండకపోయి ఉండొచ్చు. ఒకవేళ విన్నా కూడా దానికి సంబంధించిన క్లారిటీ అనేది ఉండకపోవచ్చు. సో కానీ ఇది ఉన్నా కూడా మార్కెట్ బిహేవియర్ ఏంటి, సో వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఏదైనా కుప్పకూలుతుందా, బిగ్ బాంబ్ పేల్చారంటారా, లేదా తుస్సుమంటుందా, అంటే బాంబు తుస్సు అంటుందా? సో మరి మన మార్కెట్ ర్యాలీని ఆపగలిగే దమ్ముందా ఈ న్యూస్ అప్డేట్కి, లేదా ఆ విషయాలు చూద్దాం. సో అదానీ పోర్ట్స్ యొక్క చార్ట్ ఏం చెప్తుందో చూద్దాం. ఇన్ఫో ఎడ్జ్కి సంబంధించిన, జుబిలెంట్ ఫుడ్ వర్క్కి సంబంధించిన Q1 అప్డేట్ వచ్చాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. మెట్రో బ్రాండ్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది, అదేంటో చూద్దాం. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో పాటు దిగ్గజ కంపెనీలైన రిలయన్స్, HDFC బ్యాంక్ యొక్క చార్ట్ అనాలిసిస్ కూడా ఈ వీడియోలో చేసి కంప్లీట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో అలాగే ఫ్రైడే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క సెల్ ఆర్డర్స్, బై ఆర్డర్స్ నేను మీకు కొంచెం వివరంగా ఏంటంటే మీకు క్యాండిల్ స్టిక్స్ మీద లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పాను. మంచిగా అంటే చెప్పాను, దాన్ని మంచిగా రిసీవ్ అయ్యింది అనే విషయం మీ కామెంట్ల ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్స్. కాబట్టి ఈ వీడియోలో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాండిల్ స్టిక్స్కి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అంటే FIDI ఏం చేస్తున్నారు అనేది ఎలా చూడాలి అనేది. కాబట్టి ఈ వీడియోని కూడా మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ స్కాము హిండెన్బర్గ్ వాళ్ళ ఆరోపణలు చూసే ముందు, అలాగే మన నిఫ్టీ చార్ట్ చూసే ముందు అసలు మన వ్యూ ఏంటి నిఫ్టీ మీద అంటే లాస్ట్ థర్స్డే సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా బోటమ్ అయినాయి అనే విషయం మనకి థర్స్డేనే అర్థమైంది. సో ఫ్రైడే చాలామందికి అర్థమైంది, అది వేరే విషయం. థర్స్డే 24,155 స్పాట్ నుంచి సో నా వ్యూ అనేది లెర్నింగ్ వ్యూని పోస్ట్ చేశాను. సో ఎటువైపు వెళ్తుందని 24,679, 24,921 అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్ కూడా మనం మెన్షన్ చేయడం అనేది జరిగింది. 50,208 నుంచి 52,455 వైపు వెళ్తుంది అని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చూడండి ఫ్రెండ్స్, మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు లేకపోతే కనుక మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా హిండెన్బర్గ్ వాళ్ళు ఏమైనా ఆరోపణలు చేస్తున్నారు అని అంటే, సో గతంలోకి వెళ్తే హిండెన్బర్గ్ వాళ్ళు అదానీ గ్రూప్ స్టాక్స్లో స్కామ్ జరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిగేషన్స్ చేశారు. మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అది మనకి 1 year 4-5 months అవుతుంది కూడా అయిపోయి, అర్థమవుతుందా ఇది జరిగి. అయితే ఆ పడుతున్నప్పుడే నా స్టడీ వ్యూని ప్రజెంట్ చేశాను. అదానీ పోర్ట్ అరౌండ్ మనం నెంబర్ గుర్తులేదు, అరౌండ్ 410-390 పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూ ఇచ్చాను, అర్థమవుతుందా. సో ఏమీ కాదు అని చెప్పాను. సో అనుకున్నట్లు ఏంటంటే అక్కడ నుంచి కరెక్ట్గా మనం మెన్షన్ చేసిన డే నుంచి మీరు ఆ లెవెల్ నుంచి ఎంత బౌన్స్ ర్యాలీస్ మీరు చూశారు, అర్థమవుతుందా. ఎందుకేనంటే అదానీ గ్రూప్ వాళ్ళు దాని నుంచి బయటకు వస్తారనేది నా అభిప్రాయం. అట్లాగే ఏంటంటే ఎలిగేషన్ ఉన్నప్పుడు టెంపరీగా స్టాక్ ప్రైస్ అనేది తగ్గుతుంది, కానీ అదానీ పోర్ట్స్ బిజినెస్ సామాన్యమైన బిజినెస్ కాదు, అది ఇంకొకళ్ళు ఈజీగా రీప్లేస్ చేసే బిజినెస్ కాదు అది. ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం స్టడీ చేసాం ఆ రోజు. అయితే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటి అని అంటే, వాళ్ళు ఆరోపణలు చేశారు, దాని తర్వాత సెబీ ఇన్వెస్టిగేషన్ అయింది, క్లీన్ చిట్ వచ్చింది, అలాగే సెబీ కొన్ని రెగ్యులేషన్స్ కూడా చేయడం అనేది జరిగింది. అవన్నీ మనం గత అంటే లాస్ట్ 1.5 year మనం చూసినాయి అవన్నీ. ఇప్పుడేంటి కొత్తగా అంటే హిండెన్బర్గ్ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడేంటి కొత్తగా అని చెప్పి మనం కనుక అబ్జర్వ్ చేస్తే,
హిండెన్బర్గ్ వాళ్ళు అగైన్ కామెంట్ చేశారు. ఈసారి ఏకంగా ఏంటంటే సెబీ చైర్పర్సన్ మీద కామెంట్ చేశారు. సెబీ చైర్పర్సన్ మీద కామెంట్ చేయడం అంటే ఓవరాల్గా ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ డొల్లా అన్నట్లు ఆపరేటింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినట్లే కదా, అర్థమవుతుందా? సో అలా ఏంటంటే ఇండియాకి సంబంధించి వాళ్ళు ఎందుకున్నారో తెలియదు కానీ నెగిటివ్గా వాళ్ళు బురద చల్లుతూ ఉన్నారు, అదైతే చూస్తున్నాం. అయితే నార్మల్గా అయితే కనుక ఇది స్టాక్ మార్కెట్ రన్నింగ్లో వచ్చినా లేదా స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యే 1 అవర్ ముందు వచ్చినా మేబీ కొంత డిస్కౌంట్ అయితే అయ్యేది. కానీ ఎప్పుడైతే 1.5 year బ్యాక్ అంటే ఈ 23 ఫిబ్రవరి ఆ టైంలో వచ్చిన ఫాల్ డౌన్ అయితే కనుక రాదు. సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూకి, సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూకి స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవ్వదు అప్పట్లాగా. కాకపోతే పెద్ద ఎలిగేషన్ చేశారు కాబట్టి ఎఫెక్ట్ అయి ఉండేది, ఇది మన మార్కెట్ ఓపెన్ అయి ఉంటే. కానీ సో ఇప్పుడు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇంకొక కారణం ఏంటి అని అంటే సెబీ చీఫ్ కూడా ఇమ్మీడియట్గా ఏంటంటే ఈ ఎలిగేషన్స్ మీద వాళ్ళు ఏం చెప్పారు, హిండెన్బర్గ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, సో అదానీ గ్రూప్లో ఏంటంటే ఆఫ్షోర్ ఫండ్స్, సో దానికి సెబీ చైర్పర్సన్ గారిని అలాగే వాళ్ళ హస్బెండ్ని ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అందుకే అదానీని తప్పించారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుతున్నారు, అర్థమవుతుందా వాళ్ళు చేసిన కామెంట్స్. అయితే ఇమీడియట్గా రియాక్షన్ కూడా వచ్చింది, ఏమని అని అంటే బేస్లెస్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సెబీ చైర్పర్సన్ గారు రిప్లై ఇచ్చారు. మామూలుగా అయితే ఈ న్యూస్కి ఎంతో కొంతగా బ్యాడ్ రియాక్ట్ అయింది అనుకుందాం. సో ఆ తర్వాత సెబీ చైర్పర్సన్ గారు క్లారిటీ ఇస్తే మళ్ళీ రికవర్ అవుతుంది ఎంతో కొంత, ఇలా జరిగి ఉండేది. కానీ యాక్చువల్గా రెండు కూడా మన మార్కెట్ హాలిడేస్ ఉన్నప్పుడు జరిగినాయి. మరి రేపటి మార్కెట్ పరిస్థితి ఏంటి అనేది అందుకనే మీకు ఎక్కడా కూడా ఏ సోషల్ మీడియాలో కూడా క్లియర్ కట్ ఐడియా అనేది ఉండదు. కానీ నేను నా ఒపీనియన్ అయితే కనుక పబ్లిక్గా నా వ్యూని అయితే కనుక లెర్నింగ్ వ్యూని పోస్ట్ చేస్తాను. చాట్లోకి వెళ్దామా? సో వీళ్ళు ఎలిగేషన్ చేశారు, అలాగే సెబీ చైర్పర్సన్ రిప్లై ఇచ్చారనమాట. సరే నిజంగా అలిగేషన్స్ అనేవి వాళ్ళు చేసిన అలిగేషన్స్ నిజంగా స్కామా అదానీ గ్రూప్లో జరిగిందా లేదా తప్పించారా అనేది మనకు అనవసరమైన పాయింట్. అది మనకైతే క్లీన్ చిట్ అయితే వచ్చింది కదా, ఇప్పుడైతే ఇబ్బంది లేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా వ్యక్తిగతంగా అయితే అదానీ పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు చేసిన దానికి, సో మనం స్టడీ చేసిన దానికి బాగా లబ్ధి అయితే పొందాను. సో మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు కదా. సో అదైతే కథ అయిపోయింది అక్కడితో. సో అక్కడికి ఏంటంటే అంతలా రియాక్ట్ అవ్వదు. మరి చార్ట్ ఏం చెప్తుంది అనేది చూద్దాం పద. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎలిగేషన్స్కి ఆన్సర్ కూడా అయిపోయింది కాబట్టి పెద్దగా రియాక్ట్ అవుతుంది అని నేను అనుకోను. ఈ థింగ్ అర్థమవుతుంది, దీనివల్ల ఎఫెక్ట్ అవ్వదని అనుకుంటున్నాను. ఒకవేళ ఎఫెక్ట్ అయినా 1-2 days రియాక్ట్ అవ్వచ్చు. కానీ ఓవరాల్గా బ్రాడ్ వ్యూ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఆల్రెడీ అప్కి తిరిగింది. కాబట్టి ఏదైనా 1-2 days డిప్ వచ్చినా దీనివల్ల కానీ ఇతరత్ర థింగ్స్ వల్ల కానీ మార్కెట్ యొక్క బ్రాడ్ డైరెక్షన్ అయితే మారదు, అందులో డౌటే లేదు. సో చెప్పా కదా, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్కి ప్రతిసారి షాక్ అవ్వదు కదా. సో మీకు ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను, హిండెన్బర్గ్ వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఎలిగేషన్ చేస్తే మార్కెట్ దాన్ని పట్టించుకోదే. కానీ ఫస్ట్ సారి బాగా రియాక్ట్ అయింది, దాని తర్వాత వాళ్ళు కామెంట్ చేసినప్పుడు కొంచెం రియాక్ట్ అయినాయి, దాని తర్వాత పెరగడం స్టార్ట్ చేస్తాయి ఇప్పుడు రివర్స్లో అని నేను అనుకుంటున్నాను. ఓసారి నా వ్యూ కరెక్ట్ కాకుండా ఏదైనా టెంపరీగా 1-2 days ఏదైనా డిప్ అయినా బ్రాడ్ వ్యూ అయితే చేంజ్ అవ్వదు. స్టాక్ మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అనేది చేంజ్ అవ్వదు, ఎందుకంటే టెంపరీగా భయపడేవాళ్ళు భయపడుతూనే ఉంటారు స్టాక్ మార్కెట్లో. కానీ ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అప్కి తీసుకెళ్లే వాళ్ళు ఏంటంటే ఆ టెంపరీ డిప్స్ని బయింగ్కి వాడుకుంటారు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్. ఆ విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలా జరుగుతుంది అని నేను ఆశిస్తున్నాను. సో జరగడానికి 60% ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి, రిమైనింగ్ 40% జరగకపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట. సరే ఫ్రెండ్స్, మరి చూస్తే నిఫ్టీ యొక్క టెక్నికల్ చార్ట్ చూస్తే మరి దీన్ని ఎలా అనాలిసిస్ చేయాలి అని మనం చూస్తే, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ ఉంది, అలాగే ఇక్కడ గ్యాప్ డౌన్తో ఫుల్ క్యాండిల్ కైండ్ ఆఫ్ పడింది. సో ఎప్పుడో మనకి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇష్యూ వల్ల ఏషియన్ మార్కెట్స్ పడిపోయి గిఫ్ట్ నిఫ్టీ వల్ల హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది పడింది. సో చూడండి, ఈ రెడ్ క్యాండిల్ నుంచి ఇంత గ్యాప్ డౌన్ పడింది అని అంటే ఈ గ్యాప్లో సెల్లర్ ఉన్నాడు, కానీ బయర్ అనేవాళ్ళు ఆ ఏరియాలో అగ్రెసివ్గా లేరు, ఈక్వివలెంట్గా లేరు. అందుకని మార్కెట్ అనేది కింద ఓపెన్ అయింది. సో అలాగే మరి ఈ గ్యాప్ని ఆ రోజు ఫిల్ చేసిందా అంటే చేయలేదు. కాబట్టి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎప్పుడైతే ఒకసారి ఆర్డర్స్ రిలీజ్ చేస్తారో అవి అంతే పెండింగ్ ఉంటాయి. మరి ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను పదండి.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రెడ్ కలర్ మార్క్ చేశాను కదా, సో అవన్నీ కూడా సెల్ ఆర్డర్సే కదా. సో ఇంకా అవన్నీ ఏంటంటే క్లియర్ అవ్వలేదు, అవి అంతే ఉన్నాయి. సో ఎందుకంటే మార్కెట్ రియాక్ట్ అయింది కానీ సో పైదాకా క్లియర్ అవ్వలేదు, ఆ రోజు వెళ్ళలేకపోయింది. సో కాబట్టి అక్కడ ఆర్డర్స్ ఏంటంటే అక్కడ దాకా ఉంటాయి. సో దాని తర్వాత ఆ ఏరియాలో టచ్ అయినప్పుడల్లా మీకు సెల్లింగ్ అనేది ఎంతో కొంత చూస్తూ ఉంటారనమాట. సో మీరు తర్వాత కూడా చూశారు కదా, ఒకసారి దాన్నే నేను కొంచెం పెద్దగా చేస్తున్నాను. ఆ జోన్లో టచ్ అయినప్పుడల్లా కాస్త మీకు సెల్లింగ్ అనేది చూస్తున్నారు. సో అయితే ఆ రోజు సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏమో మార్కెట్ కిందకి వెళ్ళాలని, కానీ ఇప్పుడు బ్రాడ్ వ్యూ అనేది చేంజ్ అయింది కదా. సో కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేసుకుంటూ స్లోగా పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అందుకని ఆ జోన్లో మనం అయితే షార్ట్ సెల్ చేయము. అర్థమవుతుందా? మరి లేటెస్ట్గా బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఫ్రైడే మార్కెట్ చూస్తే థర్స్డేతో కంపేర్ చేస్తే హ్యూజ్ గ్యాప్ అప్. సో అంటే మరి బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి, హ్యూజ్ గ్యాప్ అప్ అయింది, కానీ ప్రీవియస్ క్లోజింగ్ దాకా రాలేదు అని అంటే లోయర్ లెవెల్లో బయర్ ఉన్నాడు. చూడండి అంతేనా, థర్స్డే క్లోజింగ్ దగ్గర నుంచి బయర్ ప్రీ మార్కెట్లో ఎక్కువగా ఆర్డర్స్ ప్లేస్ చేశారు, కానీ ఆ ఏరియాలో సెల్లర్ ఇంట్రెస్టెడ్ లేడు. సెల్లర్ హయ్యర్ ఏరియాలో ఇంట్రెస్టెడ్ కాబట్టి మార్కెట్ అనేది అక్కడ ఓపెన్ అయింది. మరి ఇక్కడేమో బై ఆర్డర్స్ ఉన్నాయి చూడండి ఏరియాలో, సో పైన ఏమో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. అందుకని మీకు రేంజ్ బౌండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ మూవ్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే రీజన్ అదే, చాలా దగ్గరగా ఉన్నాయి చూడండి సెల్ ఆర్డర్స్, చాలా దగ్గరగా బై ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి సో రేంజ్ బౌండ్ ఆఫ్ అవుతూనే మళ్ళీ పైకి వెళ్తుంది. ఎందుకనంటే పైన సెల్ ఆర్డర్స్ని వాళ్ళు క్లియర్ చేయాలి, డిప్ అయితే ఈ ఏరియాలో బై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బై ఆర్డర్స్ ఇక్కడ కింద ఉన్నాయి, సెల్ ఆర్డర్స్ పైన ఉన్నాయి. మీరు ట్రెడిషనల్ లాజిక్స్ ఫాలో అయ్యారనుకోండి, సో ట్రెడిషనల్ లాజిక్స్ ఫాలో అయితే కనుక దాని ప్రకారం చెప్పాలి అని అంటే సో ఒకసారి చెప్తాను చూడండి. ట్రెడిషనల్ లాజిక్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మార్కెట్ ఇక్కడ ఈ లైన్స్ దగ్గర ట్రేడ్ అయినాయి కాబట్టి సో ఏం చేస్తారంటే ట్రెడిషనల్ లాజిక్స్ వాళ్ళు ఈ ఏరియాలో 24,405 400 రౌండ్ నెంబర్ కూడా కదా, సో ఈ ఏరియాలో ఉంది కాబట్టి సో వన్స్ 24,400 దాటితే సో అప్పుడు బై చేయమనే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తారు. అర్థమవుతుందా? కానీ 24,407 420 430 దాటినాక ఏమున్నాయి, సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. అందువల్ల మనం చేయకూడదు అక్కడ సెల్లు, వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. సో మనం ఎందుకు సెల్ చేయకూడదు అని అంటే మార్కెట్ పైకి వెళ్ళాలని చూస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే మనం ఏదైనా డిప్ వస్తే ఈ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏదైనా అవకాశం కుదురుతుందా లేదా చూడాలి. అదనమాట, పైన సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, వాళ్ళు క్లియర్ చేసుకుంటారు, కింద బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా డిప్ వస్తే మనం ఆలోచిద్దాము అని చెప్పి చెప్తానమాట. సో అది సో ఇలా మీరు బై ఆర్డర్స్ క్లియర్గా చూస్తా అక్కడ పైన సెల్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఏదో పెద్ద షాకింగ్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చి మార్కెట్ అగ్రెసివ్గా రియాక్ట్ అయితే తప్ప మనం ఫ్రెష్గా భయపడాల్సిన అవసరం అయితే లేదు. అదనమాట కదా. సో కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్ సమ్ వాట్ ఐ ఎమ్ ఏబుల్ టు మేనేజ్ దిస్ వీడియో ఆల్సో. మళ్ళీ నీకు చెప్పిందే మళ్ళీ చెప్పాను. ఫ్రెండ్స్, టక్ అని జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ యొక్క Q1 చూద్దాం. ఆపరేటింగ్ రెవెన్యూ 44% పెరిగింది, ప్యాడ్ చూస్తే 93% పెరిగింది, మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఇన్ఫో ఎడ్జ్కి సంబంధించి సో Q1 అప్డేట్ చూస్తే ఆపరేటింగ్ రెవెన్యూలో 8% చేంజ్ ఉంది, ప్యాడ్ చూస్తే 46% చేంజ్ ఉంది, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అలాగే మెట్రో బ్రాండ్స్కి సంబంధించిన Q1 అప్డేట్ సో ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెట్ ప్రాఫిట్ 1.3% డౌన్ అయింది, రెవెన్యూ 1.1%, నెగ్లిజిబుల్ థింగ్ కదా. సో మార్జిన్ స్లైట్గా డిప్ అయింది చూడండి, దానివల్ల థింగ్స్ అనమాట. కానీ మెట్రో బ్రాండ్స్ కంపెనీకి స్కోప్ ఉంది, ఎక్స్పాండేషన్ ప్లాన్స్లు ఉన్నాయి కాబట్టి కమింగ్ 5 to 10 years దాని వైపు ఫోకస్ చేయొచ్చు. వాల్యుయేషన్స్ ఎప్పుడైనా లక్రేటివ్గా దొరికితే మెట్రో బ్రాండ్స్ గురించి స్టడీ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటిదాకా నేను చెప్పింది నచ్చితే కనుక లైక్ చేయటం, కొత్త వాళ్ళు అయితే నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 3-4 వీడియోస్ మన టెలిగ్రామ్ సపోర్టు మీరు చూసారంటే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేసి పడేస్తారంతే. ఎవరైతే మా వెబినార్ గ్రూప్లోకి రావాలనుకుంటున్నారో మీరు ఆ గ్రూప్లోకి వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ స్టడీ చేయొచ్చు, అలాంటివి చూడొచ్చు. అలాగే ఈటీఎఫ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ స్టడీ చేయొచ్చు, వెబినార్లు కండక్ట్ చేస్తాం, అవి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు ఫ్రీగా. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ జెరోదా అయినా ఏంజల్ అయినా మన లింక్స్ ద్వారా మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మా టీం నెంబర్కి వాట్సాప్ చేయగలరు. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు అసలు బ్యాంక్ నిఫ్టీలోనూ హెవీ వెయిటెడ్ స్టాక్ ఏంటి అని అంటే HDFC బ్యాంక్. సో దాని యొక్క మేజర్ ట్రెండ్ ఎటువైపు అని అంటే సో అప్ సైడ్. సో థర్స్డే మనకు ఐడెంటిఫై అయింది, అప్పుడు మీకు చెప్పాను. ఫ్రైడే కూడా మనకి పైకి వెళ్తుంది. సో అయితే మనకి యాజ్ యూజువల్గా ఏంటంటే చూడండి,
మీకు ఇక్కడ గ్యాప్ డౌన్ ఉందా, ఆ గ్యాప్ ఉంది అని అంటే మనకు ఆ ఏరియాలో మళ్ళీ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే వన్స్ మనకి ఈ లైన్ 16,085 దాటింది అనుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంకు, స్లో అవుతుంది. అర్థమవుతుందా? ఏదో చెడు జరిగిపోదు, స్లో అవుతుంది. ఎందుకంటే పైకే వెళ్ళాలని చూస్తున్నారు కాబట్టి. సో కమింగ్ డేస్లో ఏదైనా బ్యాడ్ న్యూస్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదైనా రాకపోతే, ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మనం డిస్కస్ చేసుకుంటాం కదా రన్నింగ్లో, రాకపోతే ఏంటంటే సో 1685 అబౌవ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కూడా పైకి వెళ్ళొచ్చు, కానీ ఆ గ్యాప్లో సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేయాలి కాబట్టి స్లో అవుతుంది, అంతకంటే ఏం లేదు. చూడండి సార్, రిలయన్స్కి స్కోప్ ఉంది. అలాగే చూడండి పైకి స్టార్ట్ అయింది, రిలయన్స్కి ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ కూడా గ్యాప్ కనిపిస్తుంది కదా, సిమిలర్ కైండ్ ఆఫ్. రిలయన్స్ కూడా ఏంటంటే ఈ 29,666 దాటిన తర్వాత స్లో అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి సో నేనేమంటానంటే రిలయన్స్ పాజిటివ్ బజ్లో ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పాజిటివ్ బజ్లోనే ఉంది. కాబట్టి మండే గ్లోబల్ క్యూస్ న్యూట్రల్గా ఉంటే చాలు మనకి. గ్యాప్స్ వద్దు మనకి. గ్లోబల్ క్యూస్ హ్యూజ్ పాజిటివ్ అయితే మనకు వచ్చేదేమి ఉండదు. మనకి గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం చూసుకొని నిఫ్టీ కనుక న్యూట్రల్, స్లైట్గా గ్యాప్ అప్ లేదా న్యూట్రల్ ఓపెనింగ్ ఉంటేనే మనకి ఇంట్రాడే ఆపర్చునిటీ అయినా, మార్కెట్ డైరెక్షన్ పైకి ఫాస్ట్గా మూవ్ అవ్వాలన్నా కూడా న్యూట్రల్ మార్కెట్స్ ఓపెనింగ్సే పనికి వస్తాయి. గ్యాప్ అప్ అయితే మళ్ళీ ఏంటంటే హైయర్ లెవెల్లో తలకాయ నొప్పి. మనకి గ్యాప్ అప్ అయితే నాకు అనిపిస్తుంది, సిస్టమ్ ఇలా చూస్తా కూర్చున్నప్పుడు అనిపిస్తుంది నేనేమన్నా సీసీ కెమెరాలు అబ్జర్వేషన్ కింద వాచ్మెన్గా చేస్తున్నాను అని. అంటే సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి, ఆ రూమ్స్లో ఏంటంటే కొంతమంది చూస్తుంటారు, అబ్జర్వేషన్ అనమాట, సీసీ కెమెరాల పర్యవేక్షణ అనమాట. ఆ సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తున్నా ఏంటి అని అనిపిస్తుంది నాకు గ్యాప్ అప్ అయితే. ఎందుకంటే అవకాశం దొరకదు, అది కిందకి దిగదు, అలా పైకి మూవ్ అవ్వదు, అక్కడక్కడ టచ్ ఆడుతూ ఉంటుంది, కాసేపు ఎట్లా ఏంటంటే అది మనకి పెద్ద ఇంట్రాడేలో పెద్ద రేంజ్లో మూవ్ అయినప్పుడు మనం దాని జోలికి వెళ్ళాం. కానీ ఎప్పుడు ఇంట్రాడేలో పెద్ద మూవ్ ఉండదు అనేది మనం ఐడెంటిఫై చేయాలి, అదనమాట. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే గ్యాప్ డౌన్ అక్కడ కూడా ఏంటంటే అది కూడా స్లోగానే వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 50,751 దాటిన దగ్గర నుంచి నత్తనడక, మార్కెట్ పాజిటివ్గా ఉంటే నత్తనడక. సో ఈ ఏరియాలో ఉన్నప్పుడు ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే కనుక కొంచెం గట్టిగా సెల్ ఆఫ్ కూడా వస్తాయి. అందుకే మనం రన్నింగ్లో జాగ్రత్తగా చూడాలి. సో రన్నింగ్లో వచ్చే ఇబ్బందులు నేను టెలిగ్రామ్ గ్రూప్లో మీకు లైవ్లో నేను చెప్తాను. కాబట్టి సో అది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. పైకి డైరెక్షనే ఉంది, కానీ ఈ 50,751 తర్వాత స్లోగా పైకి వెళ్తుంది. అర్థమవుతుందా? ఆ విషయం అనేది గుర్తుపెట్టుకో. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో వీడియో మీద మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేస్తుంటే నేను టాపిక్స్ యొక్క విశ్లేషణ పెంచగలుగుతాను, అదనమాట. మీరు కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి నాకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం చెప్తే బాగుంటుంది, ఎలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే బాగుంటుందని. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బై ఫ్రెండ్స్, గుడ్ డే.